గవర్నమెంటే మళ్ళీ మరోసారి మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ట్రెండ్స్ చెప్తున్నాయి. 86 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో కనిపిస్తోంది, కాంగ్రెస్ 28 స్థానాల్లో కనిపిస్తోంది. ఇక అత్యంత ఆసక్తికరంగా కనిపించింది అందులో మమతా బెనర్జీ వర్సెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెస్ట్ బెంగాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా కనిపించినటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా 294 స్థానాల్లో మెజారిటీ అనేది 148 స్థానాలకు కనిపిస్తుంది. అందులోనూ పర్టికులర్గా 148 స్థానాలు ఒక మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయినటువంటి పరిస్థితి బీజేపీకే ఉన్నది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే తెలుస్తోంది. బీజేపీ 138 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది, టీఎంసీ 121 స్థానాల్లో ఉంది, కాంగ్రెస్ 6 స్థానాల్లో కనిపిస్తోంది, లెఫ్ట్ పార్టీలు 1 స్థానంలో ఉన్నట్టుగా. సో మమతా బెనర్జీ 2 స్థానాల నుంచి పోటీ చేశారు. భవానీపూర్లో గతంలో ఓడించినటువంటి సువేందు అధికారి ఫస్ట్ రౌండ్లో ఆధిక్యంలో కనిపించారు. 3000 ఓట్ల పైచిలుకు మెజారిటీ అనేది ఫస్ట్ రౌండ్లో సువేందు అధికారికి కనిపించినప్పటికీ అది సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటిదాకా వస్తున్నటువంటి అంచనాలను బట్టి చూస్తే తెలుస్తోంది. బట్ ఓవరాల్గా అయితే తమిళనాడు రాజకీయాల్లో టీవీకే శాసించబోతోంది. పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలోనే బోల్డని కష్టాలు పడి అందులోనూ ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందే పార్టీని స్థాపించినటువంటి టీవీకే విజయ్ తన మార్క్ను చూపించబోతున్నారు. తన మెజారిటీ అనేది ఇక్కడ కనిపిస్తోంది అనేది. బట్ అక్కడ ఆసక్తికరంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటుగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఫస్ట్ రౌండ్లో వెనకబడినట్టుగా అర్థమవుతోంది. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే వాళ్ళు వెనకబడినట్టుగా ఉంది. అండ్ కేరళకి సంబంధించి పినరాయి విజయన్ ఇప్పుడు తన ట్విట్టర్లో బయోడేటాను కూడా మార్చుకున్నారు. ముఖ్యమంత్రి అనేది తీసేసి తను పొలిట్ బ్యూరో సభ్యుడిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత మమతా బెనర్జీ కూడా తన అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ 4 రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి చూస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్గా కనిపించాయా, ప్రజలు ఏం కోరుకున్నారు, ఏది మిస్ అవుతున్నారు, అండ్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందులోనూ తెలంగాణ నుంచి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కేరళకి వెళ్ళారు, అక్కడ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆనందం కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది. సో ఇది ముందుగానే అంచనా వేశారా లేకుంటే క్రెడిట్ అనేది ఎవరికి పోతుంది?